ఈ మధ్య కాలంలో ఈ పీసీఓడీ, పీసీఓఎస్‌లనేది చాలా ఎక్కువగా వింటున్నాము. అసలిది ఎందుకొస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? మన యాన్సెస్ట్రల్ టైమ్‌లో మన గ్రాండ్ పేరెంట్స్ గాని, వాళ్ళ టైమ్‌లో ఎప్పుడు ఈ జబ్బనేది మనం వినలేదు. వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉండేవి కాదు. ఈ పీసీఓఎస్ అనే పదం కూడా వాళ్ళకి తెలీదు. సో, ఈ మధ్య కాలంలో ఎందుకొస్తుంది? అసలు పీసీఓఎస్ అంటేనే అది లైఫ్ స్టైల్ డిజార్డర్. పీసీఓఎస్‌ని లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అంటాం. బికాజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే వచ్చింది. సో, లైఫ్ స్టైల్‌లో ఏం చేంజెస్ వచ్చినాయి? ఫస్ట్ డయట్‌లో చేంజ్ వచ్చింది. నేచురల్, ఫ్రెష్, ఆర్గానిక్ ఫుడ్ నుంచి మనం ప్యాకేజ్డ్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్‌లోకెళ్ళిపోతున్నాము. సెకండ్, సో, ఈ ప్యాకేజ్డ్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్‌లో ఏముంటుంది? అన్నిట్లో ప్రిజర్వేటివ్స్‌లో కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఎనీ ప్రిజర్వేటివ్ ఈస్ ఎ హార్మోన్ డిస్రప్టర్ అనమాట. ప్రిజర్వేటివ్ కన్జ్యూమ్ చేసినప్పుడు హార్మోన్స్ ఇంబాలెన్స్ వచ్చేస్తుంది. సో, ఫుడ్స్‌లో చాలా నిలవ ఉన్న ఫుడ్ 4, 5 డేస్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినడము, లేదా ప్యాకెట్ కన్జంప్షన్ ఎక్కువ, ఫాస్ట్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ, ఈ వెస్టర్న్ ఫుడ్ కల్చర్ ఎక్కువొచ్చేసింది. ఫ్యాటీ ఫుడ్స్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నామనమాట. షుగర్ అనేది మనము ఎప్పుడో ఒకసారి పండగలకో, బర్త్‌డేలకో ఎప్పుడో అలా స్వీట్స్ తినేవాళ్ళం. ఇప్పుడు ఆల్‌మోస్ట్ స్వీట్స్ రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేస్తున్నాం. సో, షుగర్ ఇంటేక్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ డయటరీ చేంజెస్ వచ్చినాయన్నమాట. ఇవన్నీ రెక్టిఫై చేయాలి. గో బ్యాక్ టు ఈటింగ్ హెల్తీ, ట్రెడిషనల్, ఫ్రెష్ ఫుడ్. దాంతో పీసీఓడీ, పీసీఓఎస్‌ని ప్రివెంట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఈస్ ఫిజికల్ యాక్టివిటీ. మన యాన్సెస్టర్స్ రైస్, చపాతీలు ఇవన్నీ తినేవాళ్ళు. ఇప్పుడు మనం రైస్, చపాతీ తినకూడదంటున్నాం. ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? వాళ్ళు రైస్, చపాతీ తిన్నా గూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. పొలాలకెళ్ళి పనులు చేసుకునేవాళ్ళు. ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళు. బట్టలు ఉతికేవాళ్ళు. ఇప్పుడు మనం ఏమీ చేయట్లేదు. వి ఆర్ ఈటింగ్ ఫుడ్ అండ్ వి ఆర్ జస్ట్ హావింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. కదలకుండా ఉండడం అన్నమాట. ఎయిదర్ సిట్టింగ్ ఇన్ ద సోఫా, లేదా బండ్లు తీయడము, నడవడం అనేదే మర్చిపోతున్నాం అందరం. సో, ఇట్లా సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చినప్పుడు ఆ డయట్ మనకి ఈ లైఫ్ స్టైల్‌కి మ్యాచ్ అవ్వట్లేదు. ఇది అనదర్ రీజన్. వెయిట్ గెయిన్ వచ్చేస్తున్నారు అందరూ. దీంతో పాటు సెంటర్ మిడ్ వెయిట్ అన్నమాట. వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువైపోతూ ఉంటుంది. దీంతో గూడా పీసీఓడీ, పీసీఓఎస్‌లో వచ్చేస్తుంటాయి. మూడోది స్ట్రెస్. స్ట్రెస్ ఈస్ వన్ సింపుల్ ఫ్యాక్టర్ విచ్ క్యాన్ బి రెక్టిఫైడ్. కానీ అది రెక్టిఫై అవ్వట్లేదు. ఉరుకులు పరుగులు జీవితాలు. దీంతో పాటు గూడా స్ట్రెస్ మనకు తెలియకుండానే నాకేమి లేదంత ప్రాబ్లమాటిక్ అనుకుంటాం. కానీ ఈ ఉరుకులు పరుగుల లైఫ్‌లోనే స్ట్రెస్ ఉంటుంది. అది మీరు కూడా రియలైజ్ అవ్వరు. ఇది కూడా పీసీఓఎస్‌ని కాజ్ చేస్తుందన్నమాట. ఈవెన్ మీరు హెల్తీగా తింటున్నా, హెల్తీగా ఎక్సర్సైజ్ చేసి, ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసినా కూడా స్ట్రెస్ పడితే నో యూజ్. మళ్ళీ అదే పీసీఓడీ, థైరాయిడ్ డిసార్డర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. సో, దిస్ ఈజ్ లైఫ్ స్టైల్. ఇదే లైఫ్ స్టైల్ అర్థం అంటే. సో, ఇది మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇది కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తే పీసీఓడీ, పీసీఓఎస్ రాకుండా ఉంటుంది. ఇది చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలండి. టీనేజ్ నుంచి, ఎర్లీ ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చిన్న వయసులోనే అందరూ ఎక్కువగా షుగర్ ఇంటేక్, సెడెంటరీ లైఫ్, బయటికి పోయి ఆడుకునే పిల్లలందరూ ఇప్పుడు ఐప్యాడ్స్ మీద ఆడుకుంటున్నారు. సో, చిన్న వయసు నుంచే ఆ ప్యాటర్న్ స్టార్ట్ అయిపోతుంది. చైల్డ్‌హుడ్ ఒబేసిటీని ఎక్కువ చూస్తున్నాం. పిల్లలప్పుడే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెద్దయినాక పీసీఓడీలు, థైరాయిడ్‌లు వస్తాయన్నమాట. సో, దిస్ ఈజ్ లైఫ్ స్టైల్ ఇష్యూ. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు సూచనలు ఎలా ఉంటాయి? పీసీఓడీ వస్తుందా అంటే సూచనలేంటి? అందరూ ఉట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటేనే పీసీఓడీ అని అనుకుంటారు. కానీ అది కాదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఒక్క సింప్టమ్ మాత్రమే. సో, మీకు కరెక్ట్‌గా నెల నెలా వచ్చే పీరియడ్స్ సడెన్‌గా 5 రోజులు లేట్, వారం లేట్, 2 నెలలకొస్తున్నాయి. ఇలా ప్యాటర్న్ కనపడింది అంటే పీసీఓఎస్ సస్పిషన్ రైజ్ అవుతుందన్నమాట. కానీ ఇట్లా పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళకి కూడా పింపుల్స్ వస్తున్నాయి సడెన్‌గా. చాలా ఎక్కువ పింపుల్స్ వస్తున్నాయి. చాలా వెయిట్ గెయిన్ వస్తుంది. చాలా హెయిర్ ఫాల్ వస్తుంది. లేదా బాడీ మీద థిక్‌గా హెయిర్ వస్తుంది. ఫేస్ మీద గాని, బాడీ మీద మధ్యలో ఎక్కడన్నా థిక్ హెయిర్ గ్రోత్ వచ్చినా కూడా అది పీసీఓడీ సింప్టమే. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒక్కటే కాకుండా ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. ఎంత ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ తగ్గట్లేదు. ఇవన్నీ హార్మోనల్ వెయిట్స్ అని అర్థం అన్నమాట. సో, ఇవి మీ సూచనలు. పీసీఓడీ వచ్చే సూచనలివి. సో, వీటిలో ఏ ఒక్కటి కనిపించినా కూడా వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి రావాలి. మీరు మీరు ఎవాల్యుయేషన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకొక సింప్టమ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్న వాళ్ళు. ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి అండం విడుదల అవ్వదు నెల నెల. సో, మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు. కానీ 3 నెలలు, 6 నెలలు దాటిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మీకు కూడా పీసీఓడీ ఉండే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎవాల్యుయేషన్ చేయించుకోవాలన్నమాట. ఏదన్నా స్టార్టింగ్‌లోనే ఇలా గుర్తిస్తే తొందరగా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే అక్కడికక్కడే మీ హార్మోన్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. మీకు ట్రీట్మెంట్స్ అవసరం పడదు. కానీ ఇలా ముదిరిపోయి చాలా మంత్స్ వరకు, చాలా ఇయర్స్ వరకు నెగ్లెక్ట్ చేసి వెయిట్ ఎక్కువైపోయి ఆ తర్వాత వచ్చిందంటే దాన్ని ట్రీట్ చేయడం కూడా అంతే కష్టం అయిపోతుంది. ఈవెన్ మీరు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్‌కెళ్ళినా గూడా, ఐవీఎఫ్‌లు చేయించుకున్నా గూడా రెస్పాన్స్ రేట్ అనేది చాలా తగ్గుతూ వస్తుందనమాట. సో, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టడానికి మీరు ఏమి చేయాలి? ఫస్ట్ మీరందరూ లైఫ్ స్టైల్ చేంజెస్‌తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ డయట్ హెల్తీ ఈటింగ్ అనమాట. షుగర్ తగ్గించాలి, కార్బ్స్ తగ్గించాలి, హై ప్రోటీన్, హై ఫైబర్ తినాలి. అక్కడితో స్టార్ట్ చేయండి డయట్. సెకండ్ మీ వెయిట్ ఏంటి నోట్ చేసుకోండి. సపోజ్ మీరు ఓవర్ వెయిట్ ఉన్నారంటే
ఫస్ట్ రూల్ వెయిట్ తగ్గాల్సిందే. దానికి ఆ ఏరియాలో డిస్కౌంట్ లేదు. వెయిట్ తగ్గితే హార్మోనల్ ఇంబాలెన్స్ అంతా చాలా వరకు రెక్టిఫై అయిపోతుంది. ఈవెన్ జస్ట్ 5 కిలోస్ తగ్గినా గూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది మీ హార్మోన్ ప్యాటర్న్‌లో. అండం న్యాచురల్‌గా విడుదలవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ పని చేయట్లేదు. ఇవన్నీ మీరు చేయలేకపోతున్నారు. లేదా ఏజ్ ఎక్కువైపోతుంది. మీ ఎగ్ రిజర్వ్ తక్కువైపోతూ వస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు ట్రీట్మెంట్స్‌కి రావాల్సుంటుంది. సో, పీసీఓఎస్‌లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? ఫెర్టిలిటీ, అండం విడుదల అవ్వకపోవడం. సో, మీరు ట్రీట్మెంట్స్‌కొచ్చినప్పుడు మీలో ఏ హార్మోన్ అయితే తక్కువుంటుందో, అండం ఎందుకు విడుదల అవ్వట్లేదో, ఆ హార్మోన్ మేమిస్తామనమాట. ఆ హార్మోన్ ఇచ్చినప్పుడు ఎగ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. మేము స్కాన్‌లో ఎగ్‌ని ట్రాక్ చేస్తాం. మోడరేట్ పీసీఓడీ, మైల్డ్ పీసీఓడీ ఉన్నవాళ్ళు యూజువల్లీ రెస్పాండ్ అవుతారు బానే. టాబ్లెట్స్ ఇవ్వంగానే హార్మోన్ టాబ్లెట్స్ ఎగ్ రిలీజ్ అయిపోతుంది. అది రిలీజ్ అయ్యే టైంకి కలవమని చెప్తాము. అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కొందరికి సివియర్ పీసీఓడీ, అన్‌కంట్రోల్డ్ పీసీఓడీ. ఎంత చేసినా వెయిట్ లాస్ రాదు. ఎంత మందులు వాడినా ఎగ్ పెరగదు. ఇలాంటి వాళ్ళకి కొంత హై ట్రీట్మెంట్స్‌కెళ్తారనమాట. అప్పుడు అండం విడుదల అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సుంటుంది. ఆ అండం విడుదలైనవి ఎగ్ ఫ్రీజింగ్ చేయాల్సుంటుంది. మేబీ ఐవీఎఫ్ రిక్వైర్మెంట్ కూడా పడుతుందనమాట. ఇంత స్టబర్న్ పీసీఓఎస్ వాళ్ళకి, ఇంత కష్టంగా అండం విడుదలయ్యే వాళ్ళకి విడుదలైనప్పుడు ఎంబ్రియోస్ చేసి పెట్టుకోవడం బెటర్ కాబట్టి ఐవీఎఫ్ విల్ బి ఎ గుడ్ ఆప్షన్ ఇన్ యువర్ సినారియోస్. అందరు పీసీఓడీస్‌కి ఐవీఎఫ్ అవసరం లేదండి. అందరూ ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెయ్యాలి. బేసిక్ ట్రీట్మెంట్స్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. ఇది ట్రై చేయాలి. ఇవన్నీ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఐవీఎఫ్‌కెళ్ళాలి. డైరెక్ట్‌గా ఎవరు ఐవీఎఫ్‌కి జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పీసీఓడీలో హార్మోన్ ఇంబాలెన్స్ ఫస్ట్ కరెక్ట్ చేయకపోతే మీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా తక్కువగానే ఉంటుంది. మామూలుగానే ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ 40%. అందులో కూడా మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ సివియర్‌గా ఉంటే వచ్చే అండం కూడా హెల్తీగా రాదు. సో, మనం టెస్ట్ ట్యూబ్ బేబీ తయారు చేసినా హెల్తీ పిండం తయారవ్వదు. సో, హెల్తీ పిండం వచ్చినా గూడా గర్భసంచిలో వేసిన తర్వాత మిస్‌క్యారేజెస్ అయ్యే రిస్క్ కూడా ఎక్కువుంటుంది. సో, ఎలా చూసినా గూడా మీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా రిపీటెడ్ ఐవీఎఫ్ సైకిల్స్ అవసరం పడకుండా ఫస్ట్ లైఫ్ స్టైల్‌తో స్టార్ట్ చేయండి. వెయిట్ రిడక్షన్‌తో స్టార్ట్ చేయండి. బేసిక్ ట్రీట్మెంట్స్‌తో కన్సీవ్ అవుతారు.